పోలీసులు కూడా ఒక పక్క వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దు, అధికారుల అంచనాలు అవసరం లేదన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం ఎందుకు చేసి వాళ్ళకు ప్రోటోకాల్ ఉందండి. ఆయన మంత్రి, కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని అక్కడ నిర్వహించాలా వద్దా అనే డెసిషన్ రావాలి. కుటుంబ సభ్యులు కావాలనుకుంటే ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వరు, వద్దనుకుంటే అనే దానికి కాదు. ప్రోటోకాల్ ప్రకారం వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు అదేదో చేసుకునేవ్వండి వాళ్ళని. కుటుంబ సభ్యులే సాక్షాత్తు వద్దన్నప్పుడు ఇంకా అక్కడ వాళ్ళకి పని ఏంటి సార్? కుటుంబ సభ్యులు వద్దు అన్ని కొడతారా? వెళ్ళి అక్కడ యుద్ధం కాదు కదా కావాల్సింది, మీరు కోర్టుకి వేయండి, మీరు కోర్టులో వేయండి, డిస్ప్యూట్ చేయండి. అంటే కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా అక్కడ బలవంతంగా నిర్బంధంగా అక్కడ అధికార లాంఛనాలు నిర్వహించాల్సిన అవసరం ఉందా పోలీసులకి? పోలీసులు వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం వచ్చారండి. ఆయన మాజీ మంత్రి కాబట్టి వచ్చే బ్యాండ్ వాయిస్తాం అన్నారు వాళ్ళు. అరెస్టులు చేస్తామని వచ్చారండి. అరెస్టులు చేయొద్దు అంటే ఆగుతారా? మాకు ఇష్టం లేదు, మేము అరెస్ట్ అవ్వము అని చెప్తే అరెస్ట్ చేయకుండా వెళ్ళరు కదా. పోలీసులు ఇలా వ్యవహరించటం తప్పు, మా మనోభావాలు గాయపడ్డాయని మీరు కేసు పెట్టండి. అక్కడ గొడవ పట్టడం ఎందుకు? అంటే ఒక మనిషి చనిపోవటం ఇదంతా ఒక భావోద్వేగాలకు సంబంధించి. భావోద్వేగమే నేను కాదంటలేదండి. అంటే ఇదే పోలీసులు ఒక 10 ఏళ్ల క్రితం దాన్ని హ్యాండిల్ చేయవలసిన పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతిలో హ్యాండిల్ చేయాలి. మీరు నిరసన తెలియజేసే రైట్ మీకు ఉంది. ఆ నిరసనని ఎలా తెలియజేయాలో అలా చేయాలి, అంతే తప్ప అన్ని చోట్ల ఒకే ధోరణి కుదరదు. అంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సెంటిమెంట్స్ని ఇప్పుడు, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన సాక్షాత్తు ఆయనే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన రాశాడండి, ఆయన రాశాడు. ఎందుకు అనేది ఎవరికైనా తెలుసా? అక్కడ ఎందుకు వద్దన్నాడు? ఈ కాపు రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం ప్రతిసారి నన్ను మోసం చేస్తూ వచ్చింది, అందుకని ఈ ప్రభుత్వ లాంఛనాల మీద నాకు గౌరవం లేదు, అందుకని వద్దన్నాను, వద్దని అంటున్నాను అన్నాడు ఆయన. అన్నప్పుడు దాన్ని చెప్పాలి కదా, అక్కడ పెద్ద మనుషులు ప్రకటించాలిగా, మైక్ తీసుకుని ప్రపంచానికి వినబడేటట్టు చెప్పాలి కదా. ఆ చెప్పడంలో వైసీపీ విఫలమైంది. చెప్పాలి కదండి, వాడుకోవాలి కదా సీన్ని. ఇప్పుడు ఆ విజయవాడ సాయికృష్ణ కేసు ఉంది, ఇప్పటికీ నడుస్తోంది. ఆయనేమో వెళ్ళేటప్పుడు నేనే బాధ్యుణ్ణి అన్నాడు. లోపలికి వెళ్ళేమో నాకు ప్రాణభయం ఉంది అంటున్నాడు. నేను వాయిదాలకు రాను అంటున్నాడు. నానా గోళ చేస్తున్నాడు సిఐ గారు. నన్ను వాళ్ళ కస్టడీకి ఇవ్వకండి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కస్టడీకి వెళ్తే నన్ను చంపేస్తారు అని మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతోంది, దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరినో కాపాడటానికి చేస్తున్నారు, దీని మీద ప్రాపర్ ప్రోబ్ కావాలని ఒక నిరంతరం అక్కడ ఒక టెంట్ వేసి కూర్చోవాలి కదా, ఒక బ్యాచ్, ఆ లోకల్ టీము, ఇలా ప్రతి చోట మీ టీములు, మీ క్యాడరు యాక్టివ్గా ఉంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు సీరియస్గా దాడికి ప్రిపేర్ అయినట్టుగా ప్రపంచం భావిస్తుంది. అందుకని ప్రపంచం అడుక్కుని వాళ్ళ దగ్గర నుంచి కోరికలు తీర్చుకోవటానికంటే కూడా దెబ్బలాడి కోరికలు సాధించే వాడి వైపు వెళ్దాము అని అనుకుంటుంది. ఆ మూడ్ మీరు క్రియేట్ చేయగలిగి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం అధికార పార్టీ మాత్రమే గెలుస్తుంది అనే మూఢనమ్మకానికి వదిలిపెట్టకుండా ప్రజల్ని మీ వైపు కూడా మీరు నిలబెట్టుకోగలిగి ఉండేవారు. ఆ ప్రోగ్రాం ఉండాలి, ఇప్పుడు కాదు, మొదటే ఉండాలి. ఇంకొకటి సార్, రాజకీయాల్లో ఎజెండా ఉండటం ఎంత ముఖ్యమో, ఒక లక్ష్యం ఉండటం ఎంత ముఖ్యమో, దాన్ని తగ్గట్టు అడుగులేయటం ఎంత ముఖ్యమో, ఇప్పుడున్న పాలిటిక్స్లో ఆప్టిక్స్ కూడా అంతే ముఖ్యం. అంటే మనలో ఆ లక్ష్యం ఉంది, దాని తగ్గట్టు మేము అడుగులేస్తున్నాం అన్నట్టుగా ఏదో ప్రదర్శించాలి సమాజానికి. సో ప్రాపగండా ఏజ్ ఇది ప్యూర్లీ. అయ్యా, దీన్ని విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు. గుసగుసల ప్రచారము. ఇది ప్రచారం మీదే బతుకుతుంది బ్రాండింగ్ పాలిటిక్స్. సో నా క్వశ్చన్ అదే సార్, ఇలాంటి పాలిటిక్స్లో, అంటే పాలిటిక్స్లో ఒక డ్రామా క్రియేట్ చేయటం, ఆ డ్రామాటిక్గా ప్రజల్ని కన్విన్స్ చేయటం ఆ డ్రామా ద్వారా, ఇదంతా కొంత ఈ నాటక ఇదంతా కూడా కొంత మనం టీడీపీలో చూస్తాము, కొంత జనసేనలో కూడా చూస్తాము. సాక్షాత్తు వాళ్ళ అధినాయకుడే మాట్లాడతారు. కానీ వైసీపీలో ఇలాంటి డ్రామా ఎక్కడా నాకు కనపడలేదు. అంటే ఆప్టిక్స్ కానీ డ్రామా ఆడటానికి అక్కడ కూడా ఆర్టిస్టులు బాగానే ఉన్నారు. పేరు నాని గారు బాగానే నడపగలడు. ఓకే. అలాగే అంబటి రాంబాబు కూడా కొంతవరకు చేయగలడు. కానీ
దానిని ఎలా చెయ్యాలి అన్న దగ్గర చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ఆ బెనిఫిట్ పొందేలాగా వీళ్ళు చేయలేరు అనేది. ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి, ఎందుకు ముద్రగడ గారి గొడవ తీసుకొచ్చాం, మీరు అక్కడ వాళ్ళని ఉన్నిచ్చి అదే ఫ్యామిలీ మెంబర్స్తో కోర్టుకు వెళ్ళి మా ఇష్టానికి విరుద్ధంగా మా ఇంటి దగ్గర వాళ్ళు ఈ గోలంతా చేసి మమ్మల్ని గాయపరిచారు, దీనికి సంబంధించి ప్రభుత్వం మాకు సంజాయిషి ఇవ్వాలని కోరుతున్నాం, ఆ డైరెక్షన్ ఇవ్వండి అని వెళ్ళుంటే అంత అద్భుతంగా ఉండేది. దాని మీద ప్రపంచానికి ఒక క్లారిటీ వచ్చేది కదా. అరెస్టు చేసినప్పుడు ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తారో అంతే మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ కూడా అనేది మీరు రోడ్డు మీద ఎస్టాబ్లిష్ చేసే అవకాశం దొరికేది కదా. అంటే ఒక థింక్ ట్యాంక్ లేకపోవటం, వ్యూహం ప్రతి అంశం వెనకాల వ్యూహాత్మకంగా వ్యవహరించాలి, ప్రతి ఇష్యూని మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ డాక్టర్లు లేడు అక్కడ, స్క్రిప్ట్ డాక్టర్స్ లేరనే అనుకోవాలి. స్క్రిప్ట్ డాక్టర్లు లేమి అనేది కనిపిస్తోంది స్పష్టంగా. అందుకని దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకొని కొంచెం డెమోక్రటిక్ గా ఉన్నట్టుగాను, హుందాగా ఉన్నట్టుగాను ఒక ప్రొజెక్షన్ ఇవ్వాలి. అది డ్రామానే కావచ్చుగాక, కానీ అది అవసరం. ఇప్పుడున్న పాలిటిక్స్ లో అన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి మీరు ఏ పార్టీ చేయకపోతే ఆ పార్టీ వెనకబడిపోతుంది ఆబ్వియస్ గా. అంతే. సో అది కనుక జరిగితే స్థానిక సంస్థల్లో వాళ్ళు లీడ్ లోకి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సరే, జనసేన ఎలాగో వారు ఇచ్చిన సీట్లు సర్దుకుంటుంది, అంతకు మించి ఆప్షన్ లేదు. కోరికలు ఉండవు. కోరికలు ఏమైనా ఉంటే మా చెవిలో చెప్పండి, కుదిరితే తీరుద్దాం, లేకపోతే ఉండండి, ఇంకేదైనా ఏర్పాటు చేస్తామని చెప్తారు. ఇంతకు మించి లేదు. తెలుగుదేశం పద్ధతిలోనే వెడుతుంది. లోకేష్ గారు తను మొదటిసారిగా ఈ ఎన్నికల్ని లీడ్ చేయబోతున్నాడు చంద్రబాబు గారిని దూరం పెట్టి. సో ఆయన యాంగిల్లో ఇది కీలకమే. ఈ రిజల్ట్ నుంచి ఆయన రేపు పొద్దున ప్రభుత్వ బాధ్యతలు తీసుకోవటానికి లీడ్ కోసం చూస్తున్నాడు. ఇక్కడే ఆయనతో మాట్లాడలేని పరిస్థితి ఉన్నటువంటి జనసేన అధినాయకుడిని తన దగ్గర కూడా ఆయన డెప్యూటీగా కొనసాగింపజేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి వాళ్ళ మధ్య కనిపిస్తున్న స్నేహ సంబంధాల నుంచి ఈ అభిప్రాయానికి అయితే రావచ్చు.